సాఫ్ట్‌వేర్ ఒక్కటి మారింది. పర్మిషన్ సాఫ్ట్‌వేర్ ముందు టీఎస్ ఐపాస్ ఉండేది. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా టీజీ. బిల్డ్ నవ్ అని వచ్చింది. అవును. అచ్చా! బట్ కొన్ని సాఫ్ట్‌వేర్‌లు, టెక్నాలజీ యూసేజ్ వల్ల గూడా కొంచెం ట్రాన్స్‌పరెన్సీ అయితే ముందు కన్నా బెటర్‌గా అయితే వచ్చిందిప్పుడు. ఓకే. రెరా రావడం గూడా ఒక మంచి సంకేతము. హ్మ్. దానివల్ల గూడా కొంచెం బెటర్ అయింది. కానీ ఇవన్నీ గూడా ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? టైంకి పర్మిషన్స్ ఇస్తున్నారా? హ్మ్. టైంకి డెవలపర్స్ డెలివర్ చేస్తున్నారా? క్వాలిటీ హౌసింగ్ ఇస్తున్నారా? అనేది ఒక గవర్నమెంట్ తప్పకుండా ఆ విషయంలో ప్రజల కోసము, డెవలపర్స్ కోసము ముగ్గురు కలిసి పనిచేస్తేనే ఈ ఎకోసిస్టమ్ అనేది బిల్డ్ అవుతది. కదా! లేదంటే సామాన్య ప్రజలు ఇవాళ ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. ఇప్పుడు ఇంకొకటి అన్నగారు, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కుప్పకూలే పరిస్థితి. ఎందుకంటే అన్‌లిమిటెడ్ ఇన్వెంటరీ క్రియేట్ చేసుకుంటూ పోతేనే ఇప్పుడు దాన్ని కొనేవాళ్ళు లేకపోతే డెఫినెట్‌గా ఈ హౌసింగ్ వాడు కొన్న కట్టడు తర్వాత గదా! ఈఎంఐస్ కట్టకపోతే రేపు బ్యాంక్స్ వాడు నిలబడవు ఈఎంఐ కదా! కట్టడు. వాడు ఒకవేళ నేను కొనే స్థితిలో లేనంటే అవి ఖాళీగా ఉన్నాయనుకోండి, బిల్డర్ ఎగ్గొడతాడు బ్యాంకులకి. అంటే మేమే చూస్తున్నామండి. యెస్. ఇంతకుముందు ఆన్ టైమ్ పే చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక అవును. ఇల్లు కొంటే ఫేజ్డ్ పేమెంట్‌లో ఎవ్రీ 3 మంత్స్, 4 మంత్స్ 10% ఇన్‌స్టాల్‌మెంట్స్ టైంకి కట్టేవాళ్ళు. యెస్. ఈ మధ్య అబ్జర్వేషన్ చూస్తున్నాం. చాలా మంది లేట్ చేస్తున్నారు పేమెంట్‌లు చేయడం. హ్మ్. ఈఎంఐ కట్టడం కూడా లేట్ అయితుంది. దానికి మళ్ళీ వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. ఇంట్రెస్ట్‌లు పే చేస్తున్నారు. చూడండి. ఇలాంటి ఈ మధ్య చూస్తున్నాం. లాస్ట్ 1 చూడండి. ½ ఇయర్. ఎందుకు రీజన్? బికాస్ ఆఫ్ ద అఫోర్డబిలిటీ అగైన్. కరెక్ట్. సో ఇది కొంచెం ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటే మాత్రము డెవలపర్స్ ఇబ్బంది అవుతది. అవును. ప్రజలకి ఇబ్బంది అవుతది. ఫైనల్‌గా గవర్నమెంట్‌కి వచ్చే టాక్సెస్ కూడా రావు. గవర్నమెంట్‌కి టాక్సెస్ రాకపోతే మళ్ళీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రాదు. మళ్ళీ సో రాదు. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. వీటన్నిటి మీద గవర్నమెంట్ ఫోకస్ పెట్టి ఒక రెగ్యులేటరీ నియంత్రణ అనేది కంపల్సరీ చేయకపోతే ఇట్లా ఆక్షన్‌లు చేసుకుంటూ ఎళ్లారనుకోండి ఫ్యూచర్‌లో హ్మ్. డెఫినిట్‌గా ఇది ఇబ్బందికరమైన వాతావరణమే ఓవరాల్ కదా! ఎకోసిస్టమ్‌కి. ఇప్పుడు మీరు 100 కోట్లకు అమ్మండి, 150 అమ్మండి. మీకు ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతది. అదొక కంపెనీస్ పద్ధతిగా వస్తాయి. అదొక చేసుకోండి. అవును. పద్ధతి. అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో నీడ్ టు క్రియేట్ రెంటల్ ఒక హౌసింగ్. ఎకోసిస్టమ్ ఉండాలి గదా! ఒక ఒక ఎకోసిస్టమ్ ఎకోసిస్టమ్ అనేది నడవాలి అనేది గదా! బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఆ! గవర్నమెంట్‌కి రెవెన్యూ రావాలి. రెవెన్యూ వచ్చినప్పుడే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ, మిగతా ఫెసిలిటీస్ అవుతది. గానీ వస్తాయి. పేదలకు ఇల్లులు కావాలన్నా ఇవాళ రిచ్చోళ్ళ దగ్గర టాక్సెస్ వసూలు చేస్తేనే అంతేనే పేదలకు గదా! ఇవ్వాల్సొస్తది. సో, డెఫినిట్‌గా మీరు 100 కోట్లకు అమ్మొద్దనైతే చెప్పము. కరెక్ట్. అమ్మండి. కానీ అదే కంపల్సరీ ఒక నియంత్రణ అనేది కూడా ఉండాలి. అవును. ఇవాళ అడ్డగోలుగా రేట్లు పెరుక్కుంటూ పోతే ఫైనల్‌గా మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చేది ప్రజలకి, ప్రాబ్లమ్ వచ్చేది డెవలపర్స్‌కి, ప్రాబ్లమ్ వచ్చేది బ్యాంక్స్‌కి, ప్రాబ్లమ్ వచ్చేది ప్రభుత్వానికి. ఇంకొకటి అన్నారు. ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకుంటే అవును. అన్‌లిమిటెడ్ ఇచ్చేస్తున్నారు. ఇది అంటే ఆల్‌మోస్ట్ కాంక్రీట్ జంగల్ లాగా పార్కుల్ని కూడా కట్టేస్తారు. తవ్వేసి కట్టేస్తారు ఎక్కడ పడితే అక్కడ. చెరువుల్ని మింగేసారు. ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. రేపు చిన్న వరదొస్తే ఏమైపోవాలన్న ఈ సిటీ? ఎక్కడ అసలు మినిమమ్ స్పేస్ కూడా లేకుండా చేస్తే సిటీ ఏమవుద్ది? ఎఫ్ఎస్ఐ దీని మీద చాలా డిబేట్ అవుతుందండి. ఓకే. కాకపోతే హైదరాబాద్‌లో ఈ ఎఫ్ఎస్ఐ అనేది ఒక 10 కిలోమీటర్స్ వరకే రిస్ట్రిక్ట్ అయ్యింది. అంటే మాదాపూర్ నుంచి గచ్చిబౌలి, నెక్స్ట్ కొల్లూరు అక్కడి వరకే. అక్కడ వరకే వర్టికల్ డెవలప్‌మెంట్ అనేది అవుతుంది. మిగతా సిటీ అంతా హారిజాంటల్ గానే గ్రో అయింది ఇన్ని రోజులు. హ్మ్. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ కూడా ఇంకా అక్కడక్కడ అది ఎక్కడో హై రైజెస్ వస్తున్నాయి. కానీ ఒక సిటీ వాల్యూ పెరగాలంటే ల్యాండ్ వాల్యూ పెరగాలన్నా వర్టికల్ గ్రోత్ అనేది కంపల్సరీ కావాల్సిందే. ఆ వర్టికల్ గ్రోత్‌తో పాటు ఫెసిలిటీస్ కూడా వస్తున్నాయి. మంచి మంచి క్లబ్ హౌసెస్, అమ్యూనిటీస్ వాటి వస్తున్నాయి. సో, ఆబ్వియస్‌గా వాటికి అప్పర్ మిడిల్ క్లాస్ గానీ, రిచ్ క్లాస్ గానీ వాటికి అట్రాక్ట్ అవుతారు. అవును. ఆ వర్టికల్ గ్రోత్ అనేది ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్‌కి, వెల్త్ క్రియేషన్ కూడా యూజ్ అవుతది. ఒక పాజిటివ్ యాస్పెక్ట్ కూడా ఉంది. రైట్. ఎఫ్ఎస్ఐ వల్ల, అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల, వర్టికల్ గ్రోత్ అవ్వడం వల్ల కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. నెగెటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఒకటేమో ఒకే ఏరియాలో డెన్సిటీ జనాలు అక్కడ ఉండడం వల్ల వర్క్ దగ్గరకు ఉండడం వల్ల ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉండదు. కార్స్ తక్కువ యూటిలైజేషన్ అవుతది. అట్లాంటి కొన్ని యాడ్ ఆన్స్ ఏదైనా ప్రకృతి వెల్త్ విపత్తులు క్రియేషన్ వస్తే అవుతది. ఏదైనా ప్రకృతి విపత్తులు అది వస్తే ప్రకృతి విపత్తులు వస్తే ప్రాబ్లం కాకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. కానీ అలా చేయట్లేదుగా. అలా చేసుంటే డెవలపర్స్ కాదు. డెవలపర్ కట్టే వరకే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్‌లీ అన్న. గవర్నమెంట్‌ది మాత్రము మీరు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ గానీ, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ గానీ, ఈ వాటర్ ఎక్కడికెళ్తుంది అవన్నీ స్టడీ చేసి దానికి తగ్గట్టు ప్లాన్ చేయడం మాత్రము ఉందా? అట్లా ఉందా? లేదు కదా! అది లేదు. ఎగ్జాక్ట్‌లీ. మీరు నేను రోడ్లు అదే వేయడానికే భయపడుతున్నా మనకి నేను. కాదు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు సిటీలో రోడ్లు వేయడానికే డబ్బులు లేవు మన స్కోప్ దగ్గర. లేనప్పుడు ఇంకా మిగతాయన్నీ ఎక్కడవుతాయి? ఎక్కడవుతాయి? సో ఈ రోజు కూడా చూడండి. మొన్న మొన్న మణికొండలో నాలలో కొట్టుకుపోయారు జనం. అవును. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాలలో. వర్షాకాలం చాలా ఎంత ఇబ్బందులు. ఎంత లాస్ట్ ఇబ్బంది 10 పడ్డది. ఇయర్స్ నుంచి కూడా ప్రతి వర్షాకాలాలు బాగా వచ్చినాయి మరి హైదరాబాద్‌కి. ప్రతిసారి ఇబ్బంది అవుతూనే ఉంటది. దానికంటూ ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక గాని లేదు. అది ఏం చేయడం చేద్దామని సాధ్యం కాదు.
పోనీ కొత్త సిటీలో అన్న చేస్తున్నారంటే అది జరగట్లేదు. మరి ఎక్కడ జరుగుతున్నట్టు అభివృద్ధి? అదే అంటున్నా, గవర్నమెంట్ ఇది చెయ్యకపోతే గవర్నమెంట్, ప్రజలు, డెవలపర్స్ ముగ్గురు కూడా ఎస్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది రేపు ఫ్యూచర్ లో. వేరైతే మీరు అఫోర్డబుల్ క్వాలిటీ హౌసింగ్, అందుకోసం నేను క్వాలిటీ హౌసింగ్ అనేది హౌస్ ఒక్కటే మంచిగా ఉంటే కాదు. క్వాలిటీ హౌసింగ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టము, ప్రాపర్ వాటర్ కనెక్టివిటీ, ఇవన్నీ లేకపోతే రేపు డెఫినెట్గా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పటిదాకా హైదరాబాద్ లో మరీ డేంజరస్ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, కానీ సడన్ గా ఒక రోజు 60 సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ వాటర్ పడితే మాత్రం డెఫినెట్ గా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది. లో లయింగ్ ఏరియాస్ అయితే డెఫినెట్ గా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సిటీ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే మాత్రం ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఇబ్బంది అనేది కుదురుతుంది. ఆల్రెడీ మనము ట్రాఫిక్ పరంగా ఆల్రెడీ చూస్తున్నాం. ఒకటే చూస్తున్నారు, ఓన్లీ ఏది వర్షం పడితే అది వర్షం ఒకటే కాదు కదా, పొల్యూషన్ చూడాలి, ట్రాఫిక్ చూడాలి. ట్రాఫిక్ చూస్తే మీరు మార్నింగ్ రింగ్ రోడ్ మీద కూడా ఇవాళ ట్రాఫిక్ మార్నింగ్ ఆఫీస్ ఆ మధ్య చూస్తున్నా, ఈ 6 నెలల నుంచి గమనిస్తుంటే మన ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. నంబర్ ఆఫ్ కార్స్, సిటీకి మైగ్రేషన్ ఎక్కువైంది, సిటీలో వెల్త్ క్రియేట్ అవుతుంది, సిటీలో నంబర్ ఆఫ్ కార్స్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా దానికి తగ్గట్లు రోడ్లు బిల్డ్ చేయట్లేదు. బిల్ చేయనప్పుడు ట్రాఫిక్ పెరుగుతుంది, ట్రాఫిక్ పెరిగినప్పుడు టైం వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అయితే మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళాలి. అంతే కదా. సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. అందుకోసమే గవర్నమెంట్ గచ్చిబౌలి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది గారు? ఆఫీస్ పీక్ అవర్స్ లో అయితే 1.5 hours 2 hours టూ మచ్. అంటే ఈ స్ట్రెస్ ఎంత అన్నగారు? 10 కిలోమీటర్లు కూడా ఉండదు, 8-10 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఇది కాదు, ఇంకా ఇప్పుడు నంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఏవైతే పెరిగిన తర్వాత ఇంకా డెఫినెట్ గా ఇంకా పెరుగుతుంది. కార్లు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇంతకు ముందు బస్ లో వెళ్ళేవాళ్ళు, బైక్ లో వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మిడిల్ క్లాస్ కూడా కార్ అఫోర్డ్ చేయగలుగుతున్నారు. సో నంబర్ ఆఫ్ కార్స్ పెరిగినప్పుడు డెఫినెట్ గా సిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. మీకు ఆల్టర్నేట్ రూట్స్ ప్రొవైడ్ చేయాలి, పెద్ద రోడ్లు ప్రొవైడ్ చేయాలి, ట్రాఫిక్ సిస్టమ్స్ మారాలి, ఆటోమేటెడ్ చేసుకోవాలి, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వాడుకోవాలి. ఇవన్నీ వాడకపోతే, గవర్నమెంట్ ఆ దిశలో మనం చర్యలు తీసుకోకపోతే ఎవ్రీడే అందరికి టార్చరే ఉంటుంది కదా. అప్పుడు ఏమవుతుంది, సిటీ నుంచి మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బెంగళూరు చూస్తున్నారు, బెంగళూరులో బెంగళూరు అన్ని రకాలుగా బాగుంటది. ఒక ట్రాఫిక్ పరంగా లేనందుకు చాలా మంది బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ఆఫీసులు రావడం చూసాం మనం. బెంగళూరు నుంచి జనాలు హైదరాబాద్ షిఫ్ట్ అవడం చూసాం. ఎస్పెషల్లీ నార్త్ నుంచి ఒకప్పుడు అందరు బెంగళూరు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ కి వస్తున్నారు. ఎందుకంటే బెంగళూరు కన్నా హైదరాబాద్ బెటర్ సిటీ అనేది అందరికి అర్థమైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. కానీ ఇంకా మైగ్రేషన్ ఎక్కువైతే రేపు మనం కూడా రేపు ఇంకో బెంగళూరు అవ్వాల్సిన కర్మ పట్టకూడదు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.